హలో ఫ్రెండ్స్, నేను మోడల్ డిజైన్ హ్యాండ్స్ కూర్చున్నాను. కట్ చేసి దీనికి హ్యాండ్ లెంత్ వచ్చిందో 8 ఇంచులు తీసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ విడ్త్లో 3 ఇంచులు పెట్టి ఇలా కట్ చేసి ఈ హ్యాండ్స్ విడ్త్ వచ్చింది 7 ఇంచెస్ పెట్టి అదనంగా 1.5 ఇంచ్ క్లాత్ వదులుతున్నాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్కి. తర్వాత దీన్ని హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఈ సెంటర్లో ఒక కటింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటా ఉన్నా ఫ్రెండ్స్. దీనికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్. సెంటర్లో ఓపెన్ చేసుకుంటా ఉన్నా ఫ్రెండ్స్ క్లాత్ డిజైన్ హ్యాండ్స్ కొరకు. లైనింగ్ క్లాత్ను కూడా సెంటర్లో ఓపెన్ చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇలా 2.5 ఇంచ్ విడ్త్లో పొడవుకి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక పీసు. ఈ పింక్ కలర్ క్లాత్ ఎంత పొడవు ఉందో అంత పొడవు ఇలా సమానంగా చేసుకొని ఒక పీస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా త్రిభుజాకారం లాగా మార్చుకొని ఇదే సైజు పీసుని ఒక పీసుని పెట్టి అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ డిజైన్ హ్యాండ్స్ కొరకు. హలో ఫ్రెండ్స్, ఈ పింక్ కలర్ క్లాత్ని 1.25 ఇంచ్ విడ్త్ పెట్టి పొడవుకి ఎంత లెంత్ వస్తుందో అంత కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ డిజైన్ హ్యాండ్స్ కొరకు. క్రాస్ పీసే కావాలి ఫ్రెండ్స్ దీనికి. ఇలా ఈ సన్నగా నాడాలా కుట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఈ క్రాస్ పీసు. ఇలా క్రాస్ పీస్ వైస్లో కట్ చేసుకున్న ముక్కలు 5 పీసులు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ క్లాత్ని ఇలా త్రిభుజం మాదిరి మర్చుకొని ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసి ఈ మెయిన్ క్లాత్ గ్రీన్ కలర్ క్లాత్ పైన పెట్టి కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి గ్రీను ఒకటి పింక్ ఇలా మార్చి పెట్టినామంటే చూడడానికి లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్స్ పైన పెట్టి డిజైన్ అంతా కుట్టినాక లైనింగ్ క్లాత్ని పెట్టి జాయింట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ లైనింగ్ క్లాత్ పెట్టి జాయింట్ చేసి మళ్ళీ తిప్పించాలి ఫ్రెండ్స్ క్లాత్ని. ఇలా తిప్పించి దీనిపైన ఒక కుట్టు వేయాలి ఫ్రెండ్స్. ఇలా బాగా చేతితో ప్రెస్ చేసి గీకాలి ఫ్రెండ్స్. తర్వాత దీనిపైన కూడా ఒక కుట్టు వేయాలి ఫ్రెండ్స్.
ఇంకో హ్యాండ్స్ పైన కూడా ఇలా లైన్ క్లాత్ పెట్టి కాలించి డిస్టెన్స్ పెట్టి కుట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ 1.25 ఇంచ్ క్లాత్ పెట్టి లెంత్గా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ క్రాస్ వైస్లో క్లాత్ని దీన్ని ఇలా మర్చి పెట్టి సన్నగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్, ఫోల్డింగ్ చేసి. వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది తిప్పేటప్పుడు కుట్లు పిగిలిపోకుండా ఉండడానికి. దీనిలో ఈ థ్రెడ్ని ఎక్కించుకొని ఈ క్లాత్లో పెట్టేలా తిప్పించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిషన్కి థ్రెడ్ తగిలిస్తాం కదా ఫ్రెండ్స్, అది తీసేసి ఈ థ్రెడ్ని ఇట్లా బాగా చుట్టి కంబీకి ఇట్లా లాగినామంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ నాడ. ఈ ఫ్రంట్ వంపుకి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెట్టి ఒక మిషన్లో కుట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్, వంపు తీయడానికి. దీన్ని కట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రా క్లాత్లంతా కటింగ్లో తీసేయాలి ఫ్రెండ్స్. ఈ సన్నగా కుట్టుకున్న నాడాని దీంట్లో దుర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా దూర్చుకొని ఇట్లా లాక్కొని ఈ రెండు సమంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకదాంతో ఒకటి ఇట్లా మార్చి లాక్కోవాలి ఫ్రెండ్స్ ఈ నాడాన్ని. ఇలా మార్చి మార్చి తూర్చుకోవాలి ఫ్రెండ్స్. అన్నాక దీన్ని ఇలా ముడి పెట్టుకొని దీనికి హ్యాంగింగ్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ హ్యాంగింగ్ కొరకు ఇట్లా క్రాస్ వైస్లో పీస్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 పీసులు ఇలా క్రాస్గా మర్చుకొని
ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నాడాన్ని దీని మధ్యలో పెట్టి ఇలా పెట్టుకొని ఇట్లా మర్చుకొని స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రాని కటింగ్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తిప్పించుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మోడల్ డిజైన్ హ్యాండ్స్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. డెకరేషన్ కొరకు దీన్ని ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ నీడిల్తో దారంలో ఇట్లా కూర్చుకొని మళ్ళీ ఈ ఫ్లవర్లో కూర్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ పూస ఈ ఫ్లవర్ మధ్యలో కూర్చున్నట్లు మళ్ళీ ఈ ట్యూబ్ లాగా ఉండేదంతా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీడిల్ని థ్రెడ్తో లాక్కొని ఈ మొగ్గల మధ్యలో పెట్టి కుట్టుకోవాలి ఫ్రెండ్స్. మొగ్గలకి కలిపి ఇలా జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇలా కిందకి దించుకొని ఈ వెనక వైపు ముడి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ గ్రీను పింక్ కలర్ దానికి చేర్చి హలో ఫ్రెండ్స్, ఇంతటితో మోడల్ హ్యాండ్స్ రెడీ అయింది. నేను కుట్టిన ఈ మోడల్ హ్యాండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తుంది.